కృష్ణా పుష్కరాల సమయంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సమాచారం ఇవ్వడంలో ఎంతో తోడ్పడిన కమాండ్ కంట్రోల్ కేంద్రం అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలను అనుసంధానించి సమన్వయం చేసే వ్యవస్థలా దీన్ని సీఎం ఛాంబర్ వద్దే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తన నివాసంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. సిఆర్డీఏ అధికారులతో జరిగిన సమీక్షలో రాజధాని రైతులకు త్వరలోనే ప్లాట్లు కేటాయించాలని సూచించారు. విజయవాడలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డీఏ సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణతో పాటు సిఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అమరావతి సచివాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి కార్యాలయం అయిన మొదటి భవనం పై అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలోనే 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు ప్రణాళికను సీఎంకు మంత్రి నారాయణ వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించి సమన్వయం చేసే వ్యవస్థలా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సీఎంలో ఫస్ట్ ఫ్లోర్లో నార్త్ ఈస్ట్లో మనకు ఒక 3500 స్క్వేర్ ఏరియా ఉంది. ఆ ఏరియా లక్షలు పడుతుంది. మెయిన్ అదే డిస్కషన్ అంతే. శాసనసభ, మండలి సమావేశాలకు నిర్మిస్తున్న 6వ భవనం మిగిలిన 5 భవనాలకు భిన్నంగా ఉండాలనే అంశంపైన చర్చ జరిగింది. 6వ భవనం చుట్టూ ఎత్తైన గోడలు నిర్మించాలని సీఎం సూచించారు. రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీ అంశంపైన సమావేశంలో చర్చించారు. ఈ నెల 21వ తేదీ నుంచి రాజధాని రైతులకు ప్లాట్ల పంపిణీ ప్రక్రియ మళ్లీ చేపడతామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో డ్రోన్ల వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్లు వినియోగం తప్పనిసరవుతుందని చంద్రబాబు అన్నారు. శాంతి భద్రతలు, రహదారులు, కాల్వల పర్యవేక్షణ కోసం గనులు, అడవులు, విపత్తుల నిర్వహణ కోసం డ్రోన్లు ఉపయోగించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.